వెంటనే వినాయకుడు కోపం వచ్చిందండి. సముద్రుడు విష్ణుమూర్తికి లక్ష్మీదేవిని ఇస్తాడా, ఆకాశానికి చంద్రుణ్ణి ఇస్తాడా, ఇంద్రుడికేమో 60,000 మంది అప్సరసలను ఇస్తాడా, వశిష్ఠ మహర్షి కామధేనువు ఇస్తాడా, మా నాన్నగారిని లోకుగట్టి విషం ఇస్తాడా, అందరినీ గౌరవించి మా నాన్నగారిని అవమానిస్తాడా, మా నాన్నగారు ఊరుకుంటే నేను ఊరుకుంటానా, యంగ్ టర్క్ యువతరం మేము ఊరుకుంటే ఎలాగా అని వెంటనే నా తొండంతో మొత్తం సముద్రాన్ని పైకి లాగి భూమి మీద వారబోసేస్తా. సముద్రుడికి నా సంగతి ఏమిటో చెబుతాను. జనకునకు విషంబిడిన సాగరతో యములన్నీ నెలపాలొనరగజేతునంచు. మా నాన్నగారికి విషం ఇచ్చినటువంటి సముద్రుడిని నేను మింగేస్తా, లాగేస్తా, భూమి మీద పోసేస్తా, సముద్రుడిని తీసుకెళ్ళి ఏం జరుగుతుందో చూస్తా అని సముద్రాన్ని మొత్తం లాగేస్తా అన్నట్ట. అప్పుడు వెంటనే పార్వతీదేవునికి వచ్చింది. కరము ఊదిన తొండం ముందుకు చాపెట్ట అనుకుంటే అంతా చేయగలడు ఆయన. ఎందుకంటే ఒక్క మాట చివరిగా మనం చెప్పుకోవాలంటే, గణపతి ఒక కల్పంలో శివపార్వతుల కుమారుడుగా